హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో అతి పెద్ద 3 సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎందుకు అన్నట్లయితే గనక గ్రహాలలో పలు కీలక రకాలైనటువంటి మార్పులు అయితే సంభవించబోతున్నాయి. పెద్ద కల్లోలమే మీ ఇంట, మీ జీవితంలో జరగబోతుంది. వీడియోని పూర్తిగా చూడకపోతే గనక మీరే చాలా నష్టపోతారు. జాగ్రత్త వహించండి. ఈ దేవత ఆరాధన మీకు ఎంతో మేలు కలగ చేస్తుంది. అలాగే తులారాశి జాతకుల జీవితంలో జరగబోతున్న ఈ 3 సంఘటనల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మరికొద్ది రోజుల్లోనే మీ యొక్క జీవితంలో ఊహించని విధంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా 3 అతి పెద్ద పెను ప్రమాదాలు సంభవించే ఘటనలు అయితే జరగబోతున్నాయి. ఈ 3 సంఘటనల వల్ల మీ యొక్క తలరాత మొత్తం కూడా పూర్తిగా మారిపోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. మరి పొంచి ఉన్న ఆ 3 భారీ ప్రమాద సంఘటనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. అయితే తులారాశి వారి జాతకులు మీ యొక్క గ్రహాల పరిస్థితి మార్పు దిశగా అడుగులు వేయబోతున్న రీత్యా మీ యొక్క జీవితంలో ఈ కీలక 3 అతిపెద్ద సంఘటనలు అయితే సంభవించబోతున్నాయి. మీ యొక్క కెరియర్ పరంగా చాలా వరకు కూడా సవాల్గా, మాధ్యమంగా మారబోతుంది. అలాగే శని గ్రహం 10వ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఏదైనా లక్ష్యం ఉంటే గనక, ఏదైనా సాధించాలి అన్నా కూడాను మీరు మరింత కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. వచ్చినట్లే వచ్చి ఫలితాలు చేజారిపోతాయి. కావున మీరు ఏ మాత్రము కూడా నిరాశకు లోను కావద్దు. ఖచ్చితంగా ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ ఏదైనా మీరు అనుకుని ఆ పని కోసం నిరంతర కృషి చేస్తూ ఉన్నట్లయితే గనక మీ యొక్క పనులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫలితాలు అనేవి పోస్ట్ పోన్ అవుతాయండి. ఖచ్చితంగా మీకు ఫలితం దక్కవచ్చును, కానీ కాస్త లేట్ అవుతుంది. మీరు సమయం కోసం వేచి ఉండాల్సిందే. ఏది కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. ప్రమోషన్ చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోయే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీకు లేనిపోని ఇబ్బందులు మీ యొక్క సహోద్యోగుల రీత్యా కలగబోతున్నాయి. జరగని పనులు జరిగినట్లుగా, మీరు చేయని పనులు చేసినట్లుగా, అనని మాటలు అన్నట్లుగా మీ మీద పుకార్లు, షికార్లుగా ఉద్యోగ జీవితంలో కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మీద పై అధికారులకు లేనిపోనివి చెబుతారు. మీకు రావాల్సినటువంటి ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, బోనస్ కానీ అందకుండానే పోతుంది. మీరు ఇలాంటి సమయంలోనే ఓర్పుగా ఉండాలి, సంయమనంతో ఉండాలి. జరిగిన పరిస్థితులను చూసి భావోద్వేగాలకు గురి కావద్దు. కోపాన్ని, ఆవేశాన్ని మీరు సాధ్యమైనంత వరకు కూడా పక్కన పెట్టండి. కొన్ని రకాల సమస్యలు కాలానికే విడిచిపెట్టాలి. మీ యొక్క సమస్య ఖచ్చితంగా కాలానుగుణంగా తీరిపోతుంది. ఈ రాశి జాతకులు కోపాన్ని, ఆవేశాన్ని అస్సలు ప్రదర్శించకూడదు. ఈ యొక్క సమయంలో మీ యొక్క పరిస్థితి ఇంకాస్త క్షీణిస్తుంది. మీ యొక్క భావోద్వేగాలు నియంత్రించుకోకపోతే అదేవిధంగా వ్యాపార పరంగా భారీ నష్టం చవి చూడాల్సి వస్తుంది. ఈ యొక్క సంఘటన మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసికంగా కుదిపేస్తుంది. ధనపరంగా వచ్చినటువంటి ఈ సమస్య మీకు చాలా వరకు కూడాను సమస్యగానే మిగిలిపోతుంది. తీరని సమస్యగా మారిపోతుంది. ఈ యొక్క ప్రమాదం ఇంకొకటి ఏమిటి అన్నట్లయితే గనక ఇది పెను ప్రమాదం అండి. మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రమాదము. ఎక్కువగా వాహనాల్లో ప్రయాణించేటటువంటి తులారాశి జాతకులు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేనిచో గనక వాహన ప్రమాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గనక మీరు ప్రమాదంలో పడిపోతారు. ఎందుకు అన్నట్లయితే గనక మీరు మాట్లాడే మాట, మీరు చేసే చేత అంతా కూడాను ప్రతిధ్వనిస్తుంది. ఎదుటి వారి నుంచి అంతే కష్ట సాధ్యమైనటువంటి మాటలు కానీ, అవమానాలు, నిందలు కానీ పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య సంఘటన ఏమిటంటే గనక మీది కాని విషయంలో మీరు జోక్యం చేసుకుంటే
ఉంటారు. ఎదుటి వారి యొక్క విషయాల గురించి మీరు ఎక్కువగా బాధపడతారు. మీరు చెప్పినట్లుగా వారు వినాలి అన్నట్లుగా వితండ వాదన చేస్తారు. అది ఉద్యోగ జీవితమైనా ఏ రంగంలో ఉన్నా కూడాను తులారాశి జాతకులు ఒకటి గుర్తు పెట్టుకోండి, సమయం సానుకూలంగా లేదు. మీరు చెప్పినట్లు ఎదుటి వారు వినకపోగా వారి వలన మీకు ఎన్నో తలనొప్పులు వచ్చి పడతాయి. ఎన్నో రకాల సమస్యలు మీ మెడకు చుట్టుకోబోతున్నాయి. ఇలా జరగక మానదు అంటున్నారు జ్యోతిష పండితులు. పెద్ద కల్లోలమే జరుగుతుంది మీ జీవితంలో. ధనపరంగా ఇబ్బందులు, మానసికంగా ఇబ్బందులు, సమాజంలో గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే అవకాశాలు ఇలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కావున ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. ఎవరికి ఏమీ చెప్పవద్దును. మీరు చేసే పని గురించి కానీ లేదా చేస్తున్న పని గురించి కానీ ఏదైనా నూతన ఆలోచనలు కానీ ఎవ్వరికీ తెలియపరచవద్దు. ఎవరైనా ఒక మాట అన్నా కూడా వినకుండా తప్పించుకుని వెళ్లిపోండి. ముఖ్యంగా ఎవరితో కూడా చర్చా గోష్ఠిల్లో పాల్గొనవద్దు. మాటామంతి ముచ్చట్లు పెట్టడమో, అలాగే మీకు ఉన్నటువంటి దురలవాట్ల రీత్యా, అలాగే ఎవరితో అయినా బయటికి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడే మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముందుగా సహోద్యోగుల విషయంలో కానీ లేకపోతే బంధుమిత్రుల విషయంలో, సన్నిహితుల విషయంలో మీకు తెలియని వాటిని తెలుసు అన్నట్లుగా వాదించే ప్రయత్నాలు మానివేయండి. మీ యొక్క జీవితంలో ఈ సంఘటనలు ఎక్కువగా జరగబోయే ప్రమాదం కనిపిస్తుంది. కావున ప్రతి ఒక్క విషయంలో కూడా 100కి 200% మీ యొక్క ఆలోచన చాలా వరకు న్యాయంగా ఉండాలి. అలాగే ప్రతిదీ కూడాను ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి. పెట్టుబడులకు ఈ సమయం అస్సలు అనుకూలం కాదు. అలాగే నూతన వస్తువులు కొనాలన్నా, నూతన వాహనాలు కానీ లేదా ఇంటి సంబంధిత సమస్యలు కానీ వీటి ఏ విషయంలో కూడాను మీరు ఏ మాత్రము కూడాను మొదలు పెట్టవద్దు. ఏ పనులు కూడా చేయవద్దు. మీకు మీరుగా ఏ నూతన పనులు కూడా తలకెక్కించుకునే ప్రయత్నం చేయొద్దు. ఎవరు ఏది అన్నా కూడాను ఆ యొక్క మాట వినకుండా ఊరుకోవడమే చాలా మంచిది. మాట పట్టింపులకు వెళ్లవద్దు. ఎక్కువ శాతం ఓర్పుగా, సహనంగా ఉండాల్సిన సమయం ఇదిగా తులారాశి జాతకులకు చెప్పడం జరుగుతుంది. మీరు మీ జాగ్రత్తల్లో ఉంటే గనక ఈ యొక్క సంఘటనల నుంచి తెలివిగా బయటపడగలుగుతారు. అలాగే ఈ రాశి జాతకులకు భగవంతుని అనుగ్రహం కలగాలి అంటే ఈ పరిహారం పాటించాలి. ఈ రాశికి రాశి అధిపతి శుక్రుడు. అలాగే ఈ రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా అష్టోత్తర శతనామావళి చదవడం చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం పొంది దరిద్రం, దుఃఖం పోతాయి. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవడం నిత్యము కూడా వీరికి మేలు కలగ చేస్తుంది. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. అలాగే చేతనైనంత సాయం ఎదుటి వారికి చేయండి. అలాగే ఏదైనా గోశాలకు శుక్రవారం తిథి నాడు వెళ్ళండి. గోమాతకు సేవ చేసుకోండి. అలాగే గోమాతకు నానబెట్టిన శనగలు, బెల్లము కలిపి మీరు ఆహార పదార్థంగా తినిపించండి. ఇలా చేయడం రీత్యా శత్రు బాధలు తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా తులారాశి జాతకులు 108 సార్లు ఓం దుర్గాయ నమః అనే మంత్ర జపం పారాయణం చేయండి. అంతా మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.